గత ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 2023 ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తోంది. దేశానికి అన్నం పెట్టేది రైతులే, కానీ రైతులకు వారి శ్రమకు గుర్తింపు ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వాల తీరుతో ఇబ్బంది పెడుతున్నారు, దళారుల తీరుతో మోసపోతున్నారు. ఇటీవల రైతుల భూములు తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. మల్లన్న సాగర్ భూసేకరణ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, గ్రామస్తులను పోలీసులతో నిర్బంధించి భూములు లాక్కుంది. తాజాగా కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణకు సిద్ధమైంది. ఈ సమయంలో రైతులు అధికారులపై తిరగబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జైల్లో ఉన్న రైతులకు బేడీలు వేసి తీసుకురావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా హిరియా నాయకులను జైల్లో నుండి సంకెళ్లతో ఆసుపత్రికి తరలించారు. విమర్శలు రావడంతో జైలర్ సంజీవరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సూపరింటెండెంట్ సంతోష్పై శాఖపరమైన చర్యలకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి గుప్తాకు లేఖ రాశారు. హిరియా నాయక్ గురువారం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ఆయనకు బేడీలు వేసి ఉండడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఘటనపై ఆరా తీశారు. సంఖ్యలెందుకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సంగారెడ్డికి వెళ్లి విచారణ చేపట్టారు. లగచర్ల ఘటన తరువాత పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో హిరియా నాయక్ కూడా ఉన్నారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. దీంతో సంగారెడ్డి జైలుకు తరలించారు. బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో జైలు అధికారులు ఎస్కార్తో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జైలుకు తరలించారు. గురువారం మళ్లీ నొప్పిగా ఉంది అనడంతో మరోమారు గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో చేతికి సంకెళ్లు ఉండడంతో కొందరు ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే హిరియా నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బందిని పంపించాలని జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖలో పలు అంశాలు కలకలం రేపాయి. వాటిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సాధారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్కార్ట్ అడగాలి, కానీ సూపరింటెండెంట్ వికారాబాద్ పోలీసులను కాకుండా సైబరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. అందులో బాలానగర్ పిఎస్లో కేసు నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఆ కేసు రోడ్డు ప్రమాదానికి సంబంధించింది. ఇదిలా ఉంటే లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సురేష్ ఫోన్లో మాట్లాడిన విషయం కూడా బయటకొచ్చింది. దీనిపై జైలర్ జీవన్ రెడ్డిని డీజీ సస్పెండ్ చేశారు. ఏటూగా ఉన్న సురేష్ ల్యాండ్ ఫోన్ నుంచి ఎవరితో మాట్లాడారని మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఫోన్లో గుండె నొప్పి అని లాయర్లు మీడియాకు సమాచారం ఇస్తే గంటలో బెయిల్ ఇస్తామని తెలిపాడు. మరోవైపు సూపరింటెండెంట్ లేకపోయినా విచారణ జరుపుతున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.